ఇవాళ పెద్దపల్లి జిల్లా రామగుండం నూతన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు తెలంగాణ మంత్రులు. ఈ పథకం ప్రారంభోత్సవంతో పెద్దపల్లి జిల్లాలోని 2 మండలాలకు నీరందుతుంది. రామగుండం నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు 7 ఏళ్ల క్రితం చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ పథకంపై ఆశలు పెంచుకున్న రైతుల కల సాకారం కానుంది. ఎస్ఆర్ఎస్పీ D83, 17L, 27L ఉప కాలువల ద్వారా 13,386 ఎకరాల భూములను స్థిరీకరించనున్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్, జిల్లా కలెక్టర్ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. రామగుండం మండలం ఎల్లంపల్లి దగ్గర గోదావరి నదిపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఇదే ప్రాంతానికి ఆ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని ఇవ్వకపోవడంతో ఎక్కడో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి నుంచి సక్రమంగా నీళ్లు రాక పంటలు ఎండిపోయి రైతులు నష్టాల పాలవుతున్నారు. దీనికి పరిష్కారంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రామగుండం ప్రాంత రైతులకు సాగునీటిని అందించేందుకు 7 ఏళ్ల క్రితం చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని పలు గ్రామాల్లో గల సుమారు 13,000 ఎకరాలకు పైగా భూములకు ఎస్ఆర్ఎస్పీ D83, 27L, 17L కాలువల ద్వారా సాగునీరు అందుతోంది. అయితే ఈ భూములు కాలువకు చివరన ఉండటంతో సక్రమంగా నీళ్లందక పంటలెండిపోయాయి. ఇదే ప్రాంతంలో గోదావరిపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఎస్ఆర్ఎస్పీ భూములను స్థిరీకరించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ ప్రాంత రైతులు కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానైనా ఈ ప్రాంతానికి సాగునీటిని అందించాలని కోరినప్పటికీ సాధ్యం కాలేదు. కనీసం ఒక ఎత్తిపోతల పథకం నిర్మించాలని అప్పటి సీఎం కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చి ఒత్తిడి పెంచడంతో 2017 డిసెంబర్లో 72 కోట్ల రూపాయలకు 69 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ పథకానికి భూమి పూజ చేసేందుకు 2018 ఫిబ్రవరి 27న అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ముర్మూరు వచ్చారు. ఇక హైదరాబాద్ సిటీ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కోసం ముర్మూరు వద్ద పంప్ హౌస్ ను నిర్మించారు. ప్రాజెక్టు నుంచి ఈ పంప్ హౌస్ వరకు గల అప్రోచ్ కాలువకు ఎడమ వైపున 300 మీటర్ల దూరంలో రామగుండం ఎత్తిపోతల పథకానికి పంప్ హౌస్ నిర్మించి అక్కడి నుంచి 5.5 కిలోమీటర్ల దూరం వరకు పైప్ లైన్ వేసి 27L కాలువకు లింక్ చేయాలని, అప్రోచ్ కాలువకు కుడివైపున మరో పంప్ హౌస్ నిర్మించి పైప్ లైన్ ద్వారా 17L కాల్వకు లింక్ చేయాలని అంచనాలు రూపొందించారు. ఈ మేరకు పథకానికి అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే నిధుల కొరతతో పనుల్లో జాప్యం జరిగింది. అర్ధాంతరంగా వదిలేసిన పనులను 2018లో గెలుపొందిన కోరుకంటి చందర్ మొదలుపెట్టినప్పటికీ 2023 ఎన్నికల నాటికి కూడా ఆ పనులు పూర్తి కాలేదు. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపొందిన రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ మిగిలిన పెండింగ్ పనులతో పాటు ఎలక్ట్రికల్ ప్యానెల్ పనులు, అప్రోచ్ కాలువ పనులు, సబ్స్టేషన్ నిర్మాణ తదితర పనులన్నింటినీ పూర్తి చేయించారు. దీంతో ఇవాళ రామగుండం ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ కల నెరవేరుతున్న నేపథ్యంలో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతోంది.